ఆవు పులి కథ. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర కొన్ని ఆవులు ఉండేవి. ఒక రోజు రామయ్య తన పొలంలో ఆవులు మేపుతుండగా అందులో నుండి ఒక్క ఆవు నీరు త్రాగడానికి వెళ్లి అడవిలోకి వెళ్తుంది. ఆ అడవిలో వేటగాల భారీ నుండి పులి తప్పించుకొని వస్తుంది. ఆవుకి ఒక సారసు కనిపిస్తోంది. నీరు త్రాగుతుండగా అక్కడికి పులి వస్తుంది. అది చూసి ఆవు భయపడుతుంది. అప్పుడు పులి, మిత్రమా, నేను నిన్ను ఏమీ చేయను అని అంటుంది. ఇది విన్న ఆవు ఊపిరి పీల్చుకుంటుంది. మరుసటి రోజు ఆవు పులి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, వేటగాలు మళ్ళీ రావచ్చు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్తుంది. ఆ రోజు రాత్రి ఆవు మంటలలో చిక్కుంటుంది. ఇది చూసిన పులి ఆవును కాపాడేందుకు మంటలో దూకుతుంది. కానీ అనుకోకుండా పులి మంటలో పడిపోతుంది. అప్పుడు ఆవు వచ్చి పులిని కాపాడుతుంది. అప్పుడు ఆవు, చూడు మిత్రమా, ఆలోచించకుండా దూకావు. నువ్వు నన్ను కాపాడుతావ్ అనుకుంటే నేనే నిన్ను కాపాడాల్సి వచ్చింది అని ఒకరికి ఒకరు కృతజ్ఞతలు చెప్పుకొని అడవిలో హాయిగా ఇతర జంతువులతో కలిసి జీవిస్తూ ఉంటాయి.